వెల్కమ్ 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 మూడుసార్లు చెప్పా. ఓకే రైట్. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ జోడీ. ఎవరు అసలైన కిల్లాడి? Powered by Patanjali Kesh Kanti, Dazzler Eterna range of products, Close Up and slimming partner Ayurved Nutrislim. సూపర్. ఓకే 3 సార్లు వెల్కమ్ 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 అన్నావు. అవును. నేను కరెక్ట్ టైంలో అందలేకపోయాను అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటంటే నీకు ఈ మధ్య బ్రెయిన్ పాడైపోయింది. కాదు, మేము సింక్ లో లేవు. మేము కాదు, మన ఇద్దరం సింక్ లో లేవు. ఎప్పుడు రా తెలుగు నేర్చుకునేది? ఓకే, మనం ఇద్దరం సింక్ లో లేవు. అది దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్కి వచ్చే కాబట్టి నీకు విషయం క్లారిటీగా చెప్తాను. ప్రతి ఎపిసోడ్ కి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జోడీ అంటే ఒక ఆవకాయకి ఒక పప్పన్నానికి ఉన్న రిలేషన్ జోడీ. ఐమ్ సారీ, వాట్? ఆవకాయ, మ్యాంగో పికల్. యా మ్యాంగో పికల్. మ్యాంగో పికల్ పప్పన్నం. పప్పు. ఓకే, ఏది ఇంగ్లీష్ లో చెప్పు? లెంటిల్. లెంటిల్. మెంటల్. సో మొత్తానికి ఒక కర్రకి ఒక బాల్కి ఉన్న రిలేషన్. యు మీన్ బ్యాట్ కి అండ్ బాల్ కి? చిన్నప్పుడు గిల్లి దండ ఆడుకోలేదా? గిల్లి దండ బాల్ తో ఆడవచ్చండి. ఎవరు చెప్పారు బాల్ తో ఆడద్దని? ఒక బొక్క పెడతారు, అక్కడ బాల్ పెడతారు, ఇటు పెట్టి ఇటు కొడితే డైరెక్ట్ బొక్కలో పడుతుంది. దీస్ లేడీస్ విల్ నెవర్ అండర్స్టాండ్. అసలు రేష్మి అంటేనే చూసేశారు, ఆడియన్స్ చూసేశారు, ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోయినాయి. కాబట్టి ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్ జోడీస్ ని చూసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్స్పిరేషన్స్ తీసుకొని వాళ్ళ మధ్య ఎంత ట్రస్ట్ ఉందో, వాళ్ళ మధ్య ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ బ్యూటిఫుల్ జోడీస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. వెల్కమ్ టు జోడీ. మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఒకళ్ళ గురించి ఒకళ్ళు చేసుకున్న ఏమన్నా అంటే ప్రయత్నాలు, దాని లాంగ్వేజ్ లో ప్రయత్నాలు. ఆబ్వియస్లీ తన గురించి నువ్వు చేసింది అడుగుతా, నాకు తెలుసుగా. అంటే ఇక్కడ నేనేం చేయలేదా? నువ్వు ఏం చేసావు నిజం చెప్పు, మనసు మీద చేసుకుని. పెళ్లి చేసుకున్నాను. కరెక్ట్. అది ప్రయత్నం కాదు, కష్టం. మీకు కూడా అదే, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమన్నా అంటే ఇప్పటివరకు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు చెప్పుకోలేని ఏం లేవు. నేను అన్ని తనకు చెప్పేసాను, తను నాకు అన్ని చెప్పేసింది. నీకు ఒక విషయం చెప్తా, ఈ స్టేట్మెంట్ నాకు తెలిసి నేను ఎప్పుడో 7th క్లాస్ లో చదివా. ఉమెన్స్ హార్ట్ ఈస్ ఎ సీక్రెట్ ఆఫ్ ఓషన్ అంట. ఎంత ఎతికినా లోపలికి వెళ్తుంది చెప్తే ఏం రాదు. చెప్పు బాబాయ్. అంటే ఇప్పటివరకు మా ఆవిడ నేను ఒకలాగా చెప్పలేదని చెప్తుంది. ఆ విషయం ఇప్పుడు చెప్తా. ఆ నవ్వులో చాలా అర్థాలు ఉన్నాయి. నువ్వు పద, ఇంటికి పద, నీకు ఉందని. మీరు చెప్పండి, మీ దాంట్లో. యాక్చువల్ ఫస్ట్ రియాలిటీ షోస్ తోనే పరిచయం మా ఇద్దరికి ఆట. సో అప్పుడు డాన్స్ చేసేది.
ఎప్పుడు నువ్వు డాన్స్ బాగా చేయవనే చెప్తా. అంటే నేను టీచ్ చేస్తూ ఉంటాం కదా, సరిగ్గా చేయి, ఏంటిది హిప్ ఇట్లా చెప్తే అట్లా చేస్తున్నావు, ఎప్పుడు చెప్పలే. బట్ నిజంగా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ డాన్స్కే ఫస్ట్ నేను ఫ్లాట్ అయిపోయా. మాస్టరే చెప్పవా సీక్రెట్ ఏదైనా తన కోసం చేసింది. స్పెయిన్ ఒకసారి షూటింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు తనకి ఇష్టమని స్వరోస్కి ఒకటి తీసుకొని వచ్చాను. తలకాయ నువ్వు చైన్. ఇవ్వలేదు బాబోయ్. తర్వాత ఫోన్ చేసి అడిగితే నాకు స్వరోస్కి కాదు నాకు వాచ్ అంటే ఇష్టమా నేను. సరే స్విస్ వాచ్ ఫేమస్ కదా అని స్విస్ ఇగో వాచ్ ఇదే. స్వాచ్ అది తీసుకొని ఎప్పుడు నా వచ్చాను. చేతికే ఉంటుంది. తీసుకొని వచ్చిన తర్వాత అన్ని పెట్టిచ్చాను, బట్ అది ఎక్కడో పోయింది ఇది ఇవ్వలేదు. స్వరోస్కి. అంటే మీకు ఇవ్వలేదు, అయితే ఆ బాక్స్ ఎక్కడ వెళ్ళింది? ఏమో అది పెళ్ళైన జంటలో పుల్ల పెట్టడానికి ఒక సిచ్యువేషన్కి డాన్స్ మాస్టర్ మీరే చేస్తే ఏంటి పరిస్థితి చూద్దాం. యాక్చువల్గా మీకు జరిగిన సిచ్యువేషన్కే పెడుతున్నా సాంగ్. ఏంటది? బ్రదర్లా మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద ఫైట్ కాబట్టి ఎంత లేటు. ఓ చలి క్షమించమన్నానుగా. అయ్య బాబో ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతుందది. సరేలే టుమారో ఇలా రేపు చెయ్యని కాబట్టి ఓ చలి క్షమించమన్నానుగా. సూపర్. జరిగింది. షూటింగ్ కి తీసుకెళ్తామా అని అడిగాను. నీకెందుకు బంగారం, నేను తీసుకెళ్తాను కదా అన్నాడు. దీన్ని బట్టి అర్థమైపోయింది, ఒక నిజం బయటకు వచ్చేసింది. ఏంటది? ఆవిడ గారు ఆయన గారిని బంగారం అని పిలుస్తుంది. అయితే మీరేం పిలుస్తారు? బుజ్జి. ఓకే బుజ్జి. చెప్తావా? కనుక్కోనా? రే చెప్పు, నువ్వు చెప్పవా? పొట్టి పొట్టి అంటే పోరి అని. పొట్టి ఇదే గుమా అంటారు కదా, అట్లా. ఆయన ఇప్పుడు ఇద్దరు డాన్స్ చేశారు, వాడు చేయకపోతే నేను హట్ అయిపోతాను. ఐ నీడ్ వన్ బ్యూటిఫుల్ సాంగ్ వేర్ హీ హ్యాస్ టు పర్ఫార్మ్ విత్ హర్ ఓన్ వైఫ్. హిస్ ఓన్ వైఫ్. హర్ ఓన్ వైఫే కరెక్ట్. హర్ ఓన్ వైఫ్. అక్కడ మొగుడు అక్కడ, వెళ్ళాం ఇక్కడ. అలా వచ్చావా? ఓకే. మీరు ఎన్ని కథలు మాకు తెలియదా? అబ్బా పాట ఏయ్ ఏయ్ పొట్టికి ఏయ్. Lovely super performance by Phati Jodi. So Okay, please please be take your seated. Thank seats. you. సంగీతంలో సామరస్య రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేస అంటే ఓకే, ఇప్పుడు ఈ గేమ్లోకి మీరు వచ్చేసారు కాబట్టి ఈ గేమ్ అంటే ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిలో 3 లెవెల్స్ ఉంటాయి. ప్రతి దానిలో ఒక గేమ్ ఉంటుంది, దానికి ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తాం. ఆ ఫస్ట్ మేము మీకు ఇచ్చే అమౌంట్ మీదే మొత్తం గేమ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, మీకు మీ వైఫ్ మీద ఎంత నమ్మకం ఉంది? అలా నవ్వకూడదు, నవ్వితే అతనికి డౌట్ వస్తుంది. అంటే పరిస్థితిని బట్టి సిచ్యువేషన్ బట్టి మారుతా ఉంటది అది. కొన్ని సిచ్యువేషన్ లో అవుట్ ఆఫ్ 100 ఉండొచ్చు, కాదు, కొన్ని మీరు 90 out of 100 ఉండొచ్చు. ఊసరు వల్లే
జనరల్ గా ఒక 100% లో తీసుకుంటే నా వైపు మీద నాకు ఇంత నమ్మకం ఉందని చెప్తారు కదా అలా. 200%. దీన్ని ఓవర్ యాక్టింగ్ అంటారా? జాలి చూపించావు కదా. ఓకే, మీ ఆయన మీద మీకు ఎంత ఉంది? 99%. చూసారా? ఆ 1% ఎక్కడ బయట పెట్టారా? పాయింట్ కూడా లేదు, ఓన్లీ 99. స్టాప్. సో మూవింగ్ ఆన్ టు బంగారం జోడి. ఇది ఏంటంటే నన్ను ఎక్కువ కష్టపెట్టదు కాబట్టి ఒక 100% నమ్మకం ఉంది. ఒక అంటే జాలి, అటో ఇటో అటో ఇటు 100 మీద ఆడదామట. నీకు నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది. bold 100% నమ్మకం ఉంది. ఎన్ని కిలోలు? 100% నమ్మకం ఉంది. అది చెప్పు. బోల్డ్ అంత అంటే అవును, బోల్డ్ అంత నమ్మకం ఉందని అది కూడా చెప్తున్నా. ఆ బాడీ లాంగ్వేజ్ తో మళ్ళీ ఆ, చెప్పండి. మళ్ళీ చెప్పు. నాకు 100% బోల్డ్ అంత నమ్మకం ఉంది. అబ్బా, ఇప్పుడు మాకు పెళ్ళై 3 నెలలే అయింది. 100% నమ్మకం ఉండాలి. అక్కడ అన్నేళ్ళ నుంచి నీ మీద నమ్మకం పెట్టుకొని బతికిన పాపానికి మొన్న జాలి చూపిస్తావా నువ్వు? మొన్న. ఓకే, మీకు కూడా 100% ఉందని ఒప్పుకుంటాం. ఉంది. ఓకే బాబాయ్, నీకు తప్పదు కాబట్టి 100%. తప్పు కాదు. లేకపోతే ఇంటికి వెళ్ళిన గొడవ అయితే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతుంది అనే ఒక భ్రమలో 100% ఉంది. మీకు 100%. చూసావా, అదిరా ప్రేమ అంటే. ఒకళ్ళు పరిస్థితి అంటారు, ఒకళ్ళు ఒక 100% అంటారు, ఇంకొకళ్ళు ఏమో తప్పక అంటారు. అసలు ఏమిటి మీరంతా? 3 months కదా. చండగా పెట్టావు పుల్ల ఫస్ట్ నీకు తెలియదురా. వెళ్ళేసరికి మొత్తం. అక్కడ 3 months 2 days, ఇక్కడ 3 months 4 days. 1 day. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ఇది టెలికాస్ట్ అయ్యే టైంకి ఇద్దరు ఇంట్లో గొడవలు కంపల్సరీ. పైనుంచి జారిపడ్డ అక్కడేమో మాక్సిమం వాత, ఇక్కడ తొడపాశ. నేను ఈ గేమ్ కి స్టార్టింగ్ ప్రతి ఒక్క పేరుకి 1 lakh రూపీస్. ఓకే, మొత్తానికి ఎవరు 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లేడీస్ మాత్రమే లేచి ఇట్లని చెప్తాను. హెడ్ ఫోన్స్ ఇస్తాము, పాటలు వింటూ కాసేపు ఎంజాయ్ చేయండి. ఈ లోపల మీ జీవితాలు ఎలా నాశనం చేయాలో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటాను. ఓకే, హెడ్ ఫోన్స్ ప్లీజ్. సో మొత్తానికి మీ హస్బెండ్స్ మీద బాగా నమ్మకాన్ని పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆటలోకి వెళ్ళిపోదాం. 3 luck cards. ఓకే, పికప్ చేసుకో. ఓపెన్ చేయండి. ఓకే, ఇన్ రివర్స్ ఆర్డర్ 1 2 3. నేను ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. ఆ ఆప్షన్స్ లో మీరు పిక్ చేసుకోవాలి. ఓకే, వీళ్ళు కూడా రెడీ అయిపోయారు పాపం. వాళ్ళు ఏం లేదు కాబట్టి వాళ్ళని వీళ్ళు ఎలా అనుకుంటారో చూడాలి అనుకుంటే ముందుగా మనం మన బాడీ గార్డ్స్ని పిలిచాలి. ఓకే, లెట్స్ వెల్కమ్ బాయ్స్. మీకు గేమ్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్కళ్ళకి 15 యాపిల్స్ ఇస్తాం. వాళ్ళు సర్టెన్ లిమిట్ టైం ఉంటుంది. టపా టపా పగలగొట్టాలి అంతే. పగలగొట్టాలా? పిడికిలితోని. సో ఫస్ట్ ఆమె కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ హర్. 3 ఆప్షన్స్ 1 to 7, 7 to 10, 10+. ఈ ఆప్షన్స్ తో పాటు బెట్ చేయాలి. మినిమం అమౌంట్ 25,000. I'll go for 7 to 10. బెట్ అమౌంట్ 7 to 10, 25. 25. 25. మీకు 25,000 రూపీస్ మీ ఆయన మీద నమ్మకంతో పెడుతున్నారు. 7 నుంచి 10 వరకు బ్రేక్ చేయగలరు. సో బంగారం మీకున్నాయి ఇప్పుడు 2 ఆప్షన్స్ 1 to 7 or 10+. My husband is a gym freak. He does heavy gymming.
తను ఎన్ని కొట్టగలడు? నాకు నిజంగా ఐడియా లేదు. పోనీ మీ ఆయన నువ్వు ఎన్నిసార్లు కొడతావు? నేను కొట్టను పాపం. కమ్ ఆన్ 10 ప్లస్. అమ్ములు ఏయ్, 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 ఇటే, ఇటే. చూద్దాం బంగారం. ఆ. ఓకే అమ్ములు అడుగు అడుగు పట్టాపట్ట అడుగు. ఇవి యాపిల్స్ ఎన్ని పగలు కొడతావు? 7ఆ? ఆయన 7 యాపిల్స్ ఇస్తే తిని పెడతాను అన్నాడు. తను 7 అన్నాడు కదా, నేను 7 అనే 7 ఫిక్స్. ఓకే సో 1 to 7. ఎస్ అంతే. మీ బెట్టింగ్ అమౌంట్ ఎంత? అంతే 25,000. 25. సెక్సీ పొచ్చి. మిగిలింది ఒకటి 10 ప్లస్. మీ బెట్టింగ్ అమౌంట్ ఎంత? 50,000. వెరీ గుడ్. 25, 50. అబ్బా, అరే వా. ఇప్పుడు మీరు ఒక అమౌంట్ బెట్ చేస్తారు కదా, ఒకవేళ సక్సెస్ఫుల్ గా మీ హస్బెండ్ 10 ప్లస్ యాపిల్స్ ని పగలు కొడితే ఆ అమౌంట్ ఇంటూ 5 టైమ్స్ మీకు వస్తుంది. వావ్. ఒకవేళ 1 to 7 1 to 7 7 అంటే అనే అన్నాడు కదా. సరేలే 1 to 7 అన్నాడు కాబట్టి 2 టైమ్స్. ఓకే. మీరు 7 to 10 ఇంటూ 3. నేను 1 2 3 చెప్తాను, మీరు కరెక్ట్ గా అలా మూవ్ అవ్వండి, వాళ్ళు అలా ఇచ్చు. ఓకే సో 15 యాపిల్స్ 60 సెకండ్స్. నేను 1 2 3 అని చెప్తాను, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత హారన్ వస్తుంది, హారన్ అయిపోగానే స్టార్ట్ చేయాలి, హారన్ అవ్వగానే ఆపేయాలి. రెడీ? రెడీ. గుద్దుకు పండు పగిలింది, ఇది క్యాప్షన్. 1 పండు 2 3 మ్యూజిక్. గుద్దు బాబాయ్, గుద్దు. కంటిన్యూ. గుద్దు. మీ రెస్పెక్టివ్ పార్ట్నర్స్ ని మీ పక్కన వచ్చి జాయిన్ అవ్వమని వి ఆర్ ఇన్వైటింగ్ దెమ్. కమ్ ఆన్ లవ్లీ లేడీస్. సో వెల్కమ్ లేడీస్, వెల్కమ్. సో లెట్స్ స్టార్ట్ విత్ నంబర్ 1. బుజ్జి జోడి, మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు? 7 to 10 లోపు కానీ మీ ఆయన ఎన్ని పగలు కొట్టేశారు? అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైనా సరే మనం కష్టపడితే ఫలితం పొందుతుంది, ఈయన ఎక్స్ట్రా కష్టపడ్డాడు, వచ్చిన ఫలితం కూడా ఇంటికి వెళ్ళిపోయింది. మీరు అండర్ ఎస్టిమేట్ చేశారండి మీ హస్బెండ్ ని. అండర్ ఎస్టిమేషన్ తో పాటు డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. అయ్యో ఎన్ని? 25,000. Gone. ఓకే బంగారం జోడి. నేను అడిగాను తిను 7 అన్నాడని నేను కూడా 7 చెప్పాను. అంటే ఆ వచ్చే అదృష్టాన్ని అడిగి మరీ వద్దన్నా. మా ఆయన చెప్పాడు. ఓకే సో మొత్తానికి మనం డబ్బులు పోగొట్టుకున్నాం 25,000. చెప్పలేదు. మనం డబ్బులు పోగొట్టుకున్నాం, అది కూడా 25,000. ఓకే సో మొత్తానికి మీరు కూడా అండర్ ఎస్టిమేట్ చేశారు కాబట్టి 25,000 పోయింది. సో నువ్వు 10 ప్లస్ అని చెప్పావు, అందరికంటే ఫస్టే పగలు కొట్టేసాడు. మీరు పెట్టిన అమౌంట్ 50,000 into 5. 2,50,000. Congratulations.
సో మొత్తానికి లెవెల్ 1లో 75 2,50,000 ప్లస్ మీరు పెట్టిన 50 3 లక్షల రూపాయలు. అరే అది పోయింది. సో మొత్తానికి లెవెల్ 1లో భారీ ఎత్తున అమౌంట్ గెలుచుకొని వీళ్ళందరూ కలిసి సెకండ్ రౌండ్కి వచ్చేస్తున్నారు. సెకండ్ రౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. So let's begin level 2. ఓకే, సో మొత్తానికి సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. సెకండ్ రౌండ్లో మీకు 2 గేమ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ రౌండ్లో బాగా డబ్బులతో గెలిచిన వారు ఎవరు ఉన్నారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫస్ట్ గేమ్ ఎవరితో ఆడాలి అనేది. ఓకే, ఆ ఆటలో ఓడిపోయిన వాళ్ళు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళతో ఆడతారు. ఓకే, గాట్ ఇట్. సో మొత్తానికి పొట్టి జోడిని అడుగుదాం. నీ దగ్గర 3 లక్షల రూపాయలు ఉన్నాయి. ఒక బెట్టింగ్ కట్టాలి. అంటే నువ్వు ఎంత అమౌంట్ కడతావో వాళ్ళు ఎంత అమౌంట్ కట్టాలో కూడా నువ్వే డిసైడ్ చేయాలి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఎవరిని తీసుకుంటున్నావు అపోనెంట్ గా? రఘు అన్న అండ్ ప్రణవి. ఓకే, బంగారం కోసం నువ్వు ఎంత పెట్టేస్తున్నావు? 25,000 అన్న. అబ్బాని సేఫ్ తగలయ్యా. All right, Jodies. అయితే take your freedom, make your decision. నీ బెట్టింగ్ అమౌంట్ మార్చుకోవచ్చు. సో అలా అయితే నేను 50,000 అన్న. ఓకే, వాళ్ళని అప్పుడు వాళ్ళు కూడా 50,000 అయ్యమని. అమ్మ చచ్చినోడా, ఏంటిది ప్రేమ? ఇటు చెప్పింది ఎలా ఉన్నారు సార్? నాదైతే మా సోమవారం, పక్కోడిదైతే మంగళవారం. మొత్తానికి పొట్టి టీం 50,000 రూపీస్ బెట్టింగ్ దిగారు. అలానే బంగారం టీం ని కూడా 50,000 రూపీస్ తీసుకొని రమ్మని చెప్పారు. కాబట్టి గేమ్ లో ఎవరు గెలిచినా ఆ 1,00,000 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే, So let's begin second round, first game. Set up కోసం let's invite our boys. సో మొత్తానికి I see. ఫుట్బాల్స్ లాంటి బాల్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక సెటప్ పెడతాను. ఆ సెటప్ వచ్చిన తర్వాత గేమ్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సెటప్ Set up, ప్లీజ్. please. చాలా సింపుల్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు కష్టపడి చెమటోర్చి బాల్ తీసి మీ మీద అలా వేస్తారు. మీరు చాలా సింపుల్ గా కాలుతో తన్నేస్తే ఆ బాల్ ఎగిరి డ్రమ్ లో పడాలి అంతే. అంతే. మీ గేమ్ అర్థమైపోయింది కదా? మీరు బాగా కష్టపడాలి నాన్న. ఓకే అన్నయ్య. మీ భవిష్యత్తు మీ బాల చేతిలో ఉంది. ఓకే, 1 2 3 మ్యూజిక్ ఆన్. ¿Quién eres tú? Viaje estar. He removido cielo y tierra y no te encontré. Y llegas hoy tan de repente y das sentido toda mi vida con tu querer. Cabeça no chão. जो भी तुमने मुझसे कहा है señorita, मगर फिर भी मुझे सुन के अच्छा लगा है señorita. No desvíes la mirada. Quédate cerca. मुझको बाहों में तुम ले लो, समझी ना señorita. चाहत के दो पल भी दिल पाए, दुनिया में ये भी गम है क्या? సరిగ్గా అయ్యి. Jamás podré interpretar el sentido de las palabras que me dedican. Tu mirada me hace sentir como la más bella señorita. निगाहों से कहीं अरमान की दास्तां है सेनोरिटा. ये चाहत की मोहब्बत की सारी दुनिया में एक ही जुबान है सेनोरिटा.
No desvíes la mirada. Quédate cerca. Mucho bajo de tu quiero. Señorita. 5, 4, 3, 2, 1, పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, సో మొత్తానికి ఎవరు ఎన్ని బాల్స్ వేసారో లెక్క పెట్టాలంటే ఫస్ట్ రౌండ్ బాల్స్ కౌంట్ చేద్దాం. పొట్టి జోడి వేసినటువంటి బాల్స్ 1, 2, wow, 2, అగో పెదనాయన 3, 4, 4, 5. ఓ మై గాడ్, సందీప్ 5 బాల్ అని అన్ని మరి తన్ని పడేసాడు. ఓకే, ఇప్పుడు బంగారం జోడి బా ఎంత బాగా కూర్చున్నావురా. ఒకటి, 2, సూపర్ సూపర్. సో మొత్తానికి ఈ రౌండ్ లో 11 బాల్స్ డ్రమ్ లో వేసి దిగ్విజయంగా విన్ అయినటువంటి అద్భుతమైన ఖిలాడి బంగారం జోడి. 1,25,000 మీ అకౌంట్ లో డైరెక్ట్ గా లెవెల్ 3 లోకి ఎంట్రీ. వీళ్ళ దగ్గర 50 మైనస్ చేస్తే 2,50,000 ఉంది. 2,50,000 తో బుజ్జి జోడితో ఇంకో గేమ్ ఆడాలి. So let's begin level 2 Game 2. నెక్స్ట్ గేమ్ ఆడే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి హ్యాపీగా మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం బెట్టింగ్ లో పెట్టేయాలి. ఎందుకంటే ఓడిపోతే ఒక డబ్బులు తీసుకెళ్ళలేవుగా, గెలిస్తే లాభం. అర్థమైందా మీకు? ఓకే. గేమ్ ఏంటో తెలుసుకోవాలంటే బాల్స్ ప్లీజ్. గేమ్ ఏంటో నీకు తెలుసా? నాకు తెలీదు. నేను చెప్పనా? చెప్పు. చాలా ఈజీ. యాక్చువల్గా ఇద్దరు టీమ్స్ ఉన్నారు కాబట్టి ఒక పార్ట్నర్ ఇంకో పార్ట్నర్ తోటి కలిసి ఆ తాడు కట్టుకోవాలి. గ్లాసులో గుడ్డు పెడతాం, ఈ గ్లాస్కి ఒక కొంకెం పెడతాం, ఆ తాడు మీద క్లిక్ చేస్తాం. ఆ తాడుని అలా జరుపుతూ ఆ గ్లాసు వాళ్ళ దాకా వెళ్ళాలి. మధ్యలో పొరపాటున కింద పడి పగిలిందనుకో, నాకైతే సంబంధం లేదబ్బా, గలీష్ కంపు వస్తుంది. నాకు తెలియదు, నా దుకాణం కాదు. హలో మిస్టర్ వెజిటేరియన్. హలో. పెద్ద పెద్ద డైలాగ్ వేయడం మాత్రమే తెలుసు మా చంటికి. ఏంటి ప్యూర్ వెజిటేరియన్? నార్మల్ బయటికి చెప్పకూడదు అట్లా. ప్యూర్ వెజిటేరియన్ చంటి. చెప్పకు. ప్యూర్ వెజిటేరియన్. గుడ్డు పగులుద్ది. ఓకే, లెట్స్ వెల్కమ్ Game 2 in the count of 3, 2, 1 now. Music. Malapeta, malapeta, nadupeta, pero rap. Pero rap. Pero rap. Pero rap. Batter up. మెల్లిగా. సూపర్. పాడుదా ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 ముందు. Pero rap. Pero rap. Pero rap. Pero rap. అది కరెక్ట్ ప్రాసెస్. వీళ్ళు తప్పు ప్రాసెస్.
హే డబ్బులేంటి దిక్కులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్యా దేవుడా నాకు ఒక వైఫ్ తెరిచి ఉంచుదాం మనసు తెరిచి ఉంచుదాం వచ్చేది ఎవరో వేచి చూద్దాం అరే నీ కోసం పుట్టింది నీదేరా దొరికింది అంతేరా అంతేరా జరిగింది జరిగేది ఇంతే తెల్లవారే తెల్లవారే తెల్ల తెల్ల తెల్లవారే అవి పంపి Better rap. Better rap. Better rap. Better rap. Better rap. Better rap. పాడుకు కరెంటు కయ్యాపు పాటపాలు పిల్లలు స్కూల్ ఫీజు చక్కెర స్టవ్ రబ్బరాష్ పామాయిలు పచ్చిమిర్యం పోల చాలక చాలక ఉన్న డబ్బులని చాలక పక్కన రెండనాల్ ఉండి పగలగొట్టి పావలా అడ్డా అప్పు సప్పు చేసి స్లో స్లో రాత్రి గొడవే కన్ఫర్మ్ చేసి చెండు చేట తాకట్టు పెట్టి 5-10 అడుక్కున్న అవసరాలు తీరలేదే ఓకే లాస్ట్ 1 మినిట్ లాస్ట్ 1 మినిట్ అరే హలో లాస్ట్ 45 సెకండ్స్ ఓకే లాస్ట్ 30 సెకండ్స్ Better rap. Better rap. Okay, guys, last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Stop it! ఫస్ట్ ఎవరు పోటీ జోడీలోంచి లెక్క పెడదాం 1 2 గుడ్డు 3 గుడ్డు 8 9 1, 2 గుడ్డు 3 గుడ్డు 4 గుడ్డు 5 గుడ్డు 6 గుడ్డు 7 గుడ్డు 8 And the winner of this round is Hotel! నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేదో It's time to party, it's time to party. Come on, let's rock it, shake it, break it now. Come on, take a జల్సా చేద్దాం రో It's time to party now. It's time to party now. రావే ఓ పిల్ల. It's time to party now. చేద్దాం బోలా. It's time to party now. మొత్తానికి బ్రహ్మాండంగా ఆడేశారు మీ 70,000 లాస్ అయిపోయినాయి ఓకే మీరు ఎలిమినేట్ అయిపోతున్నారు But you are good to కానీ people. ఎస్ యూ ప్లేడ్ వెరీ గుడ్లీ ఎస్ విత్ 8 గుడ్స్ విత్ Very good. We're gonna miss you guys. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు So, మీరిద్దరు జోడీస్ వచ్చి థర్డ్ లెవెల్ కి అప్గ్రేడ్ అయిపోయారు. థర్డ్ లెవెల్ ద ఫైనల్ లెవెల్. అండ్ ఈ లెవెల్ కి వచ్చేసరికి సెక్సీ పొట్టి జోడీ మీ అకౌంట్ లో ఉన్నాయి 3,25,000. అండ్ మన బంగారం జోడీ అకౌంట్ లోకి వచ్చి ఇస్ 1,25,000. కంగ్రాచులేషన్స్. యాక్చువల్గా వీళ్ళ దగ్గర హైయెస్ట్ అమౌంట్ ఉంది కాబట్టి మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను నీకు 2 గేమ్స్ గురించి చెప్తాను ఓకే ఈ 2 గేమ్స్లో ఏ గేమ్ నువ్వు ఆడాలో ఏ గేమ్ వాళ్ళు ఆడాలో డిసైడ్ చేయాల్సింది నువ్వే బట్ ఈ మిక్స్ అయిపోయిన అమౌంట్ కాకుండా ఇండివిజువల్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ 5 times
ఈ 2 గేమ్స్ ఏంటి అంటే 2 వాల్స్ మధ్యలో నిలబడి ఎక్కాలి. నేను టైం చెప్తాను, ఆ టైం వరకు అక్కడ ఉండిపోవాలి. అదొక ఆట. లేదు ఇంకోటి, ఒక 5-6 పైప్స్ ఉంటాయి, పైన ఒక బాల్ వేస్తే అది అలా బ్యాలెన్స్ అవుతూ వచ్చి షేక్ అవుతూ ఉంటుంది. ఆ బాల్ అలా తిరిగి ఎక్కడైనా పడిపోవచ్చు, ఆ పడిపోకుండా మీరు కంట్రోల్ చేయాలి. అది అలా తిరిగి కిందకు వచ్చి నిలబడాలి. ఎన్ని బాల్స్ చెప్తానో అన్ని బాల్స్ పడేయాలి. దానికి టైం లిమిట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, నువ్వు ఏ ఆట ఆడతావు. ఈ బాల్ బ్యాలెన్సింగ్ ఆడతావా, బాడీ బ్యాలెన్సింగ్ ఆడతావా? నేను సేఫ్ వాల్. మా పొట్టి జోడి. సెక్సీ పొట్టి జోడి. ఓకే, సెక్సీ పొట్టి జోడి. సెక్సీ పొట్టి జోడి. బాడీ బ్యాలెన్సింగ్ తీసుకుంది కాబట్టి బ్యాలెన్స్ మిగిలిపోయింది బాల్ బ్యాలెన్సింగ్. అది మా బంగారం టీంకి ఇచ్చేస్తాం. ఎవరు ముందాడతారు, మీరా మీరా? ఫస్ట్ వాళ్ళే. సో మొత్తానికి సెక్సీ పోటీ టీం డిసైడ్ చేసేసింది బంగారం టీం హ్యాస్ టు ప్లే ఫస్ట్ అని. ఓకే, లెట్స్ వెల్కమ్. ఓకే, బేసిక్ పాయింట్ ఏంటంటే నేను మీకు 3 బాల్స్ ఇస్తాను, 3 నిమిషాలు టైం కూడా ఇస్తాను. ఈ 3 నిమిషాల్లో 3 బాల్స్ దానిలో వేసినా పర్లేదు, ఒక్క బాల్ వేసినా పర్లేదు. 3 నిమిషాలు అయిపోతే గేమ్ అయిపోయినట్టే. ఒకటైనా పడాలి. అర్థమైపోయింది కదా? మొత్తానికి రఘుభాయ్ గేమ్ స్టార్ట్ చేసే ముందు ప్రణవి, ఆల్ ది బెస్ట్ పాట. ఆల్ ది బెస్ట్. ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో ఎయిర్ ఫ్లోయింగ్ లైక్ ఎనీథింగ్. నువ్వు పాట స్టార్ట్ చేయి, తన గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఓకే, కళ్ళలో మెరుపులే గుండెలో రుములే పెదవిలో పిడుగులే నావులో మెరుపులే నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవాలిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. తను అదిరిపోయే పాట పాడింది కాబట్టి, తను అదిరిపోయేలా ఆడతాడు కాబట్టి 1 2 3 మ్యూజిక్ ఆన్. మెల్లగా మెల్లగా బుజ్జి. నైస్. స్లో స్లో నాన్న. మిస్. ఓకే, సెకండ్ బాల్. మాస్టర్ కేర్ఫుల్లీ. నైస్ నైస్ నైస్. We go to town with the guns blazing. You gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing out like a locomotive with fuel to its fullest. His technique forces you to make a retreat. His strategy gets your ass out of the street like Sun Tzu. ఓకే తీసుకో. లాస్ట్ అటెంప్ట్, థర్డ్ బాల్. టైం ఉంది, అయిపోయిందా? ఓన్లీ స్లోగా ఆడండి. యు హ్యావ్ టైం.
ఫ్యాబులస్ చాలా కష్టం. కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడడం అనేది చాలా కష్టం, ఎందుకంటే అలా వెళ్ళిపోతుందని ఆపాలంటే కొంచెం గుండె అయిపోయినట్టుగానే ఉంటుంది. బట్ దట్ వాస్ గుడ్ అటెంప్ట్. బాగా ఆడారు మీరు. మీ సీటు కూర్చోండి. ఓకే. ఇప్పుడు మన ముందుకి సెక్సీ పొట్టి టీమ్, సెక్సీ పొట్టి టీమ్, ఎస్పీ టీమ్ వస్తోంది. ఈ ఎస్పీ టీమ్ ఎంత స్పెషల్ గా ఆ గేమ్ ని కంప్లీట్ చేస్తారో చూద్దాం. అప్పుడు సెట్ అప్ ప్లీజ్. ఇప్పుడు ఈ లెవెల్ ని ఆడడానికి వస్తున్నారు ఎస్పీ పొట్టి జోడి. 1 2 3 మ్యూజిక్ ఆన్. Stay there for 100 seconds. బాగా ఎక్కి చాలాసేపు నిలబడ్డావు స్పైడర్ మ్యాన్ లాగా. ఎలా ఉంది నీకు? చాలా కష్టంగా ఉందన్న. లెఫ్ట్ లెగ్ నాకు సర్జరీ అయింది, బట్ ఏంటంటే ఏదో చేయకపోయి కింద పడిపోతే ఏదో మిస్ అయిపోతానేమో ఫీలింగ్ ఉంది. ఒక ఇది నేను అక్కడ నిలబెట్టింది. బట్ డాన్స్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి. అవును, సో అది నాకు చాలా ప్లస్. Alright, so again we have our Bangaram Jodi on the stage too, please. మొత్తానికి ఈ రౌండ్ లో విన్నర్ ఎవరు అని చెప్పాలి అంటే సెక్సీగా పర్ఫార్మ్ చేసే సెక్సీ పొట్టి అండ్ మీరు మీ అకౌంట్ లో గెలుచుకున్నారు 3,25,000 into 5, which is 16,25,000. సో సెక్సీ జోడీ మీరు గెలుచుకుంటున్నారు ఈ సెక్సీ గిఫ్ట్ హ్యాంపర్. సో డబ్బులతో పాటు యూ గెట్ దిస్ అమేజింగ్ గిఫ్ట్ హ్యాంపర్ బై పతంజలి కేశ్ కాంతి. మళ్ళీ వచ్చే వారం ఇంకో అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే స్టంట్స్ తోటి, అదిరిపోయే గేమ్స్ తోటి, అదిరిపోయే ఛాలెంజెస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు. అందాల యువరాణి నేలపై వాలింది, నా ముందే మెరిసింది, అందుకే అమంతం నామది, అక్కడే
ఒక్కడే